తిమ్మాపూర్ మండల్ మన్నెంపల్లి గ్రామం నుంచి తిమ్మాపూర్లో ఒక ప్రైవేటు పాఠశాలకు పోయేస్తుంటే ఒక కుక్క అడ్డం వచ్చి ఆటోలున్న పిల్లలకు దెబ్బలు తాకింది. ఆటోకు అడ్డం టైరుకు తగిలిన తర్వాత ఆ డ్రైవర్కి ఎటు మలుపుకోరాని పరిస్థితిలో మన్నెంపల్లి శివారులో మరి ఎల్లమ్మ గుడి నుంచి ఊరు మధ్యలో ఆటో బోర్లా పడి పిల్లలకు దెబ్బలు తాకినాయి. అందులో ఒక మన నాంపల్లి శ్రీనివాసం అనే వాళ్ళ కొడుకు చనిపోవడం జరిగింది. అది ఆటో నడుపుకొని మన్నెంపల్లి నుంచి వస్తుండు. ఫస్ట్ ట్రిప్ మంచిగానే దించుండు పిల్లాడు. రెండో ట్రిప్ తీసుకొని వచ్చున్న సందర్భంలో కుక్క అడ్డం వచ్చి ఆ ఆటో టైర్ కింద వచ్చిన తర్వాత పిల్లానికి డ్రైవర్కి ఎటు మలపలేని పరిస్థితుల్లో పల్టీ పడి ప్రమాదం జరిగింది. ఆ పిల్లలు దాదాపు అందులో ఒక 15 నుంచి 12 మంది ఉంటారు. ఒక 2-3 చిన్న చిన్న గాయాలైనాయి. శ్రీరామ విద్యాలయం తిమ్మాపూర్. అది నేను పొజిషన్ చూడలే కానీ ఆటోలోకి వెళ్ళి పోయిన మన డ్రైవర్ ముందు ఉన్నాడా పక్కకున్నాడు తెలియదు కానీ పడితే ఆ రోడ్డు మీద మొత్తం ఇట్లా తీసుకోపోతుంటే ఎంటికలు కూడా పోయినాయి. ఈ తల అన్నీ ఆటోతో అక్కడ దాకున్నాయి చూసిన దాన్ని. డ్రైవర్ కూడా దెబ్బలు తాకినాయి. నా పేరు మేడి అంజయ్య అన్న, మన్నెంపల్లి మాజీ సర్పంచ్. సాయంత్రం టైంలో విద్యార్థులు శ్రీరామ విద్యాలయం తిమ్మాపూర్ నుంచి మన్నెంపల్లికి పోయే క్రమంలో ఆటోలో సుమారుగా ఒక 10 మంది విద్యార్థుల వరకు ఉన్నారు. వెళ్ళే క్రమంలో మన్నెంపల్లి శివారుకి రీచ్ అయ్యేసరికి స్పీడ్గా వెళ్తున్నట్టుకి జంతువు సంథింగ్ కుక్క అడ్డం వచ్చేసి అడ్డం రావడం వల్ల ఈ స్పీడ్గా వెళ్తున్నట్టు ఒకేసారి బోర్ల పడడం వల్ల ఒక అబ్బాయి ముందు కూర్చున్న అబ్బాయి ఎవరైతే హర్షవర్ధన్ ఉన్నాడో, నాంపల్లి హర్షవర్ధన్ మన్నెంపల్లికి చెందిన అబ్బాయి 10 సంవత్సరాలు ఉంటాడు. ఇతడు వెంటనే ఇంజురీస్తో హెడ్కి ఇంజురీ కావడం వల్ల వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం వల్ల హాస్పిటల్లో ఇంతకుముందే చనిపోవడం జరిగింది. మిగతా ఒక 5 మెంబర్స్ వరకు విద్యార్థులకు చిన్న చిన్న స్వల్ప గాయాలు అయ్యాయి. మిగతా అందరూ కూడా బాగానే ఉన్నారు. దీనిపై ప్రాథమిక సమాచారం మేరకు మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాము. ఇంకా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల నుంచి పిటిషన్ తీసుకుని దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంటికి వెళ్ళారు అందరు. ఇంటికి హాస్పిటల్లో వెళ్ళలేరు, అందరు బాగానే ఉన్నారు. 10 మెంబర్స్ వరకు.